సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బొగ్గు గనులను కాపాడే బాధ్యత సిపిఐదే అన్న సాంబశివరావు. ట్రినిటీ కాలేజీలో ఏఐఎస్ఎఫ్ శిక్షణ తరగతులు ప్రారంభం. కాంగ్రెస్ సవాల్ను స్వీకరిస్తూ తడిగుడ్డలతో కౌశిక్ రెడ్డి ప్రమాణం. మద్దతు తెలిపేందుకు వెళ్లిన పలువురు బీఆర్ఎస్ నేతల అరెస్ట్. తిమ్మాపూర్ లో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్న కలెక్టర్ పమ్మేల సత్పతి. కౌశిక్ రెడ్డి అసత్య ప్రచారంతో పొన్నంపై బురద జల్లుతున్నారన్న సుజిత్ కుమార్. కేంద్ర మార్గదర్శకాల మేరకే ఫ్లై యాష్ తరలింపు జరుగుతుందని వెల్లడి. సింగరేణి బొగ్గు గనులను కాపాడే బాధ్యత సిపిఐదే అని రాష్ట్ర సిపిఐ కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కరీంనగరంలోని బొమ్మకల్ ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న ఏఐఎస్ఎఫ్ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణం వద్ద ఏఐఎస్ఎఫ్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సిపిఐ శిక్షణ తరగతులకు హాజరై ప్రసంగించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 25 నుండి 28వ తేదీ వరకు విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు. ఎంపీ ఎన్నికల్లో చావు తప్పి కన్న లొట్టబోయినట్లుగా బీజేపీ గెలిచిందని ఎద్దేవా చేశారు. తెలుగు రాష్ట్రాల ఎంపీల దయతో గద్దెనెక్కారని చెప్పారు. 95 ఏళ్ల వరకు తానే పాలించేలా దేవుడు ఆశీర్వదించారంటూ మోడీ చెప్పడం హాస్యాస్పదమన్నారు. అయోధ్య రాముడి పేరిట ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఆ ప్రాంతంలోనే ఓటమి పాలయ్యిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం పోరాటాలకు నిలవని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అబద్ధాలాడుతున్నారని చెప్పారు. ప్రతిపక్షం లేకుండా చేసిన ఘనత కేసీఆర్దేనని, ఆయన చేసిన తప్పులకు ఇప్పుడు అనుభవిస్తున్నారని తెలిపారు. సింగరేణి గనుల వేలాన్ని అడ్డుకుంటామని, రద్దు చేసేంత వరకు ఉద్యమిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కూనంనేని సాంబశివరావుతో పాటు జిల్లా సిపిఐ కార్యదర్శి మరి వెంకటస్వామి, సిపిఐ నాయకులు, ఏఐఎస్ఎఫ్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. రేపు బహుశా 7వ తారీఖు నుంచి 27 నుంచి పార్లమెంటు సెషన్ స్టార్ట్ అవుతా ఉంది. నరేంద్ర మోడీ గారు ఈ పర్యాయం 400 స్థానాల కంటే ఎక్కువ గెలవాలని స్లోగన్ ఇచ్చాడు. ఇచ్చినటువంటి ఆయన కేవలం 240 స్థానాలకే అంటే బీజేపీగా పరిమితం అయిపోయింది. ఆ విధంగా చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా నరేంద్ర మోడీ ఎవరు ఊహించని పద్ధతుల్లో ఆయన ఆ కొద్ది దీంతో బయటపడ్డాడు. ఇవాళ తెలుగు రాష్ట్రాల ఎంపీల దయాదాక్షిణ్యాలతో ఆయన తన పదవిని కొనసాగించుకునే పరిస్థితి వచ్చింది. అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లేకపోతే ఇక్కడ బీజేపీ టిఆర్ఎస్ గెలవలేదు ఏమి, కానీ ఇక్కడ 8 స్థానాలు గెలవడం దురదృష్టకరం. ఏది ఏమైనా తెలుగు ప్రజల దయాదాక్షిణ్యాలతో నరేంద్ర మోడీ ఇవాళ తన అధికారాన్ని కొనసాగిస్తున్నారు. నరేంద్ర మోడీ అంటే అధికార పిపాసి, అధికారం కోసం ఏదైనా చేయగలుగుతాడు. ఈ దేశాన్ని ఏ పద్ధతిలో అయినా పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయనకు ఒక నియమ నిబంధనలు లేవు. ఆయన ఒక నిరంకుశ నియంతృత్వ ప్రభువు లాంటి వాడు. అందరికీ 75 ఏళ్ళు, తనకు మాత్రం 95 ఏళ్ళు. దేవుడు చేసిన శాస్త్రం అంటారు. ఇంక 20 ఏళ్ళు నువ్వే పరిపాలిస్తావని దేవుడు ఇది చెప్పాడు. కరీంనగర్ జిల్లాలో ఫ్లై యాష్ అవినీతి అంశం దుమారం రేపుతోంది. పొన్నం ప్రభాకర్ పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేయడంతో ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఒడితెల్ల ప్రణవ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సవాల్ విసిరారు. చెల్పూరు హనుమాన్ టెంపుల్ కు వచ్చి అవినీతి చేయకపోతే తడి బట్టలతో ప్రమాణం చేయాలన్నారు. ఇట్టి సవాల్ స్వీకరించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చెల్పూర్ బయలుదేరగా పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఇంటి ఆవరణలోనే స్నానం చేసి తడి
కట్టుబట్టలతో అవినీతికి పాల్పడలేదని, ఎలాంటి డబ్బు తీసుకోలేదంటూ ప్రమాణం చేశారు. ఈ మేరకు కౌశిక్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు వెళ్లిన బీఆర్ఎస్ అధ్యక్షులు జీవీ రామకృష్ణరావును మానకొండూరులోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా పలువురు బీఆర్ఎస్ నేతలను సైతం అదుపులోకి తీసుకున్నారు. యావత్ తెలంగాణ ప్రజలకి తెలవాలని ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యునిగా ఆడికి చెల్పూర్ హనుమాన్ టెంపుల్ కి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, దయచేసి మీరు పోవద్దు అని పోలీసు వాళ్ళు చెప్తే చట్టాన్ని గౌరవించి ఆడికి పోనీయకపోయినప్పటికీ నా ఇంట్లోనే వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి కండువ కప్పుకొని హనుమంతుని పటం పట్టుకొని ఇలా మీ మీడియా సాక్షిగా తడి బట్టలతోని స్నానం చేసి నేను ఎటు విధంగా ఎక్కడ కూడా నేను అవినీతికి పాలు పడలేదు అని ఇలా స్వయంగా నిరూపించిన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండోది, నేను నమ్మినంత దేవుణ్ణి బహుశా ఈ నియోజకవర్గంలోనే ఎవరు కూడా నమ్మరు కావచ్చు, అంతగానో పూజలు భక్తి దేవుని మీద నాకు ఉంటుంది. ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను పొన్నం ప్రభాకర్ గారు. పొన్నం ప్రభాకర్ గారు, మీరు అధికారంలో ఉన్నారు, మీరు సవాల్ విసిరినరు, మీ సవాల్ని నేను స్వీకరించి పోదామనే టైంలో ఈ పోలీసు వాళ్ళని పెట్టి నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారని నేను అడుగుతా ఉన్నా. మీరు నిజంగా ఇవాళ నా నీతి నిజాయితీని నేను ప్రూవ్ చేసుకున్నా. ఇవాళ ఎవరి కోసమో నీ కోసమో కాదు, ఏ ప్రజలైతే నాకు ఓటేసి నన్ను గెలిపించినరో ఆ ప్రజల కోసం నా నిజాయితీ తెలవాలని ఒక ఉద్దేశంతో ఇవాళ నేను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చి ప్రమాణం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను పొన్నం ప్రభాకర్ గారిని ఒక్కటే చెప్తా ఉన్నా, మీకు ఫ్లై యాష్ లో మీరు 100 కోట్ల అవినీతి చేసిరని నేను బహిరంగంగా చెప్పడం జరిగింది. మీరు ఎందుకు ఇయాలటి దాకా ఆ ఫ్లై యాష్ మీద మీరు స్పందిస్తలేరు? ఎందుకంటే మీరు అవినీతి చేసిరు కాబట్టే మీరు స్పందిస్తలేరా? ఎవరెవరైతే ఇవాళ పోలీసు వాళ్ళ మీదకి తిరగబడ్డారో వాళ్ళందరి మీద కేసులు చేయండి అని నేను దయచేసి డీజీపీ గారిని, సిపి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. పోలీస్ డ్రెస్ ని కాపాడాలని, మీరు పోలీసుకున్న విలువలని మీరు కాపాడాలని సిపి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. దయచేసి ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాను. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో జాబ్ మేళాను నిర్వహించారు. మానకొండూరు ఎమ్మెల్యే సతీమణి అనురాధతో కలిసి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఇట్టి కార్యక్రమం జరిగింది. మానకొండూరు నియోజకవర్గం నుండి మెగా జాబ్ మేళాకు సుమారు 6,000 మంది హాజరయ్యారు. ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు ఆఫర్ లెటర్లు అందజేశారు. ప్రభుత్వం తరఫున నిర్వహిస్తున్న జాబ్ మేళాకు విశేష స్పందన లభిస్తోందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నిరుద్యోగ యువత వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 68 కంపెనీలు పాల్గొనగా ఇందులో 25 కంపెనీలు స్పాట్ లోనే ఉద్యోగాలకు ఎంపిక చేసి ఆఫర్ లెటర్లు ఇస్తున్నాయని తెలిపారు. మహిళలు పెద్ద ఎత్తున ఉద్యోగాలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే సతీమణి అనురాధ, అధికారులు, నిరుద్యోగులు తదితరులు పాల్గొన్నారు. వేదికని అలంకరించిన పెద్దలందరికీ, డాక్టర్ మరియు ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ, యూత్ అండ్ బ్రైట్ యంగ్ జాబ్ సీకర్స్కి చూసి చాలా సంతృప్తి అనిపిస్తుంది. ఇప్పటి వరకు సుమారు 3,000 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కూడా పూర్తి అయ్యాయి. మొన్న మనకి హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా 2 మండలాలు ఈ జిల్లా నుంచి వస్తుంది కాబట్టి అక్కడ కూడా భారీ సంఖ్యలో యూత్ వచ్చి పాల్గొన్నారు, మంచి స్పందన చూపించారు. ఈరోజు కూడా సుమారు 6,000 వరకు స్టూడెంట్స్ అండ్ క్యాండిడేట్స్ని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా ఇంతకు ముందు డాక్టర్ అనురాధ మేడం మాట్లాడుతూ ఒక విషయం చాలా నచ్చింది. ఎందుకంటే అన్ఎంప్లాయిడ్గా ఉండి ఇంటిలో ఎస్పెషలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు కానీ సెమీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు నిరాశకి గురి అవుతున్నారు. తర్వాత ఎన్నో రకాలు ఈ
గాంజాయి కానీ ఇలాంటి సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్కి కూడా ఆల్కహాల్కి అలవాటు పడుతున్నారు. వాళ్ళ ఫ్యూచర్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా నష్టపోతుంది. సో కాబట్టి ఏ ఉద్యోగం అయినా, చిన్న అయినా పెద్ద అయినా, మీరు చూడకుండా ఫస్ట్ ముందు అడుగు అయినా మీరు వేసుకోవాలనేది నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను కూడా ఇది నాకు 4వ జాబ్. ఎన్నో చిన్న జాబ్ పెద్ద జాబ్ని చూస్తూ ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఒక జాబ్ మాత్రం జీతాలకే కాదు, మీ మొత్తం జీవితంకి, మీ పర్సనాలిటీకి ఎఫెక్ట్ చేస్తుంది. ఈరోజు ఇక్కడికి మనకి 68 కంపెనీస్ రావడం జరిగింది. ఆల్మోస్ట్ శాలరీ 10,000 నుంచి 40,000 వరకు ఆఫర్ ఉంది. 25 కంపెనీస్ అయితే ఇక్కడ స్పాట్లో మీకు ఆఫర్ లెటర్ ఇవ్వగలుగుతుంది. దాంట్లో 18 రకాల వర్టికల్స్ ఉన్నాయి. అంటే ఫైనాన్స్ ఉండొచ్చు, బ్యాంకింగ్ ఉండొచ్చు, ఏమి రాకపోతే ఒక ఇంటర్ అయినా మీకు టెలికాల్ సర్వీసెస్ ఉండొచ్చు, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఉండొచ్చు. సో రకరకాల చదువుకి అనుకూలంగా ఈరోజు అవకాశం మీ ముందు ఉంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పొన్నంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మల్యాల సుజిత్ కుమార్ అన్నారు. నగరంలోని డీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర పర్యావరణ శాఖ మార్గదర్శకాల మేరకే ఫ్లై యాష్ తరలింపు జరుగుతుందని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల నాయకులు ఎదుగుతుంటే బీఆర్ఎస్ నేతలు చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో అక్రమ ఇసుక తరలింపు నిలిపివేయాలని గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. తన నియోజకవర్గంలోని కాంట్రాక్టర్లతో అభివృద్ధి పనులు చేయించుకొని ముడుపులు ఇస్తే గాని బిల్లులు ఇవ్వలేమంటూ ఇబ్బందులకు గురిచేసిన విషయాలు ప్రజలకు తెలుసని చెప్పారు. ఈ సమావేశంలో మల్యాల సుజిత్ తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అయితే నిఖార్సైన నాయకుడు అంచెలంచెలుగా విద్యార్థి దశ నుంచి సామాజిక సమస్యల మీద, బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పోరాడుతూ వస్తూ ఆయన ఒక మార్కెట్ చైర్మన్ గా, ఒక ఎంపీగా, మొన్న రీసెంట్ గా ఎమ్మెల్యేగా గెలిచి ఈ తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర మంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన పొన్నం ప్రభాకర్ గారు ఒక బడుగు బలహీన వర్గాల నేతగా ఉన్నారు. కాబట్టి ఆయనను చూసి కొన్ని వర్గాలు కొంతమంది ఓర్చుకోలేకపోతున్నారు. ఉదాహరణకు తీసుకుంటే రీసెంట్ గా మనము కౌశిక్ రెడ్డి ఘటన కూడా చూసుకోవచ్చు. కౌశిక్ రెడ్డి ఏదో అక్కడ హుజరాబాద్ లో ఏదో లారీని ఆపి వీడియోలు తీపిచ్చి అక్కడ ఏదో జరుగుతున్నది, ఆయన ఏదో పట్టుకున్నట్టు పొన్నం ప్రభాకర్ గారి మీద బురద జల్లే ప్రయత్నం. ఈ విషయంలో మనం తీసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకులు ఎదుగుతుంటే ఎట్లా తొక్కుతారు అనే విషయాన్ని ఈరోజు మనం గమనించుకోవచ్చు. కౌశిక్ రెడ్డి గారికి అసలు విషయం తెలుసో లేదో, ఆ ఏదైతే ఫ్లై యాష్ అనే దాని మీద ఇంత తతంగం చేస్తున్నాడో, ఫ్లై యాష్ అయినా బాటమ్ యాష్ అయినా మీకు సింగరేణి ద్వారా, ఎన్టీపీసీ ద్వారా అక్కడ ఏదైతే వస్తుందో దాన్ని రోడ్ల నిర్మాణంలో కానీ, లేకపోతే బ్రిక్స్ ఉత్పత్తి, బ్రిక్స్ తయారు చేయడంలో కానీ తయారు చేస్తుంటారు. అది ఇప్పటిది కాదు, కొన్ని దశాబ్దాలుగా నడుస్తుంది. ఈయన మాట్లాడుతూ ఈ విషయాలన్నిటి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఎన్టీపీసీని కూడా లాగాడు. కాబట్టి ఎన్టీపీసీ మనకు ఒక విషయాన్ని పబ్లిక్ గా చెప్పడం జరిగింది. ఎన్టీపీసీ ఏం చెప్తుందంటే, యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, every coal or lignite based thermal power plant shall be responsible for utilizing average 100% ash, fly ash and bottom ash generated in a 3-year cycle. 3 సంవత్సరాల్లో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఏదైతే ఫ్లై యాష్ ఉత్పత్తి అవుతుందో తమ ఉత్పత్తి రంగంలో ఆ ఫ్లై యాష్ ని కంపల్సరీగా 100% అక్కడి నుంచి బయటికి పంపించేయాలి. దాన్ని మిగతా అవసరాలకు వాడాలి, 100% చేయాలని ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ అండ్ ఫారెస్ట్ వీళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఎన్టీపీసీ ఫాలో అవుతున్నామని చెప్పింది. అట్లనే ఎన్టీపీసీ రామగుండం స్టాండ్స్ ఫర్మ్లీ in its adherence to the comprehensive rules and regulations established by both governmental authorities and NTPC itself regarding the utilization of ash generated from its thermal power plant operations. Every aspect of the whole process, from initial ash collection to its final utilization in various project sites. ఇప్పుడు నీ భార్యని మళ్ళీ రమ్మను, అదే కాటన్ చీరలు కట్టుకొని అదే ఏడుపు ముఖం పెట్టుకొని నా భర్త నిజాయితీ పడని చెప్పే దమ్ముందా అని చెప్తా ఉన్నాను. నువ్వు అనవసరంగా డబ్బులు దండుకొని
మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నువ్వు ఏ విధమైనటువంటి దుమ్మెత్తిపోయాలని చూస్తే అది నీకు రివర్స్ కొడుతుంది. నీ ఎమ్మెల్యే పదవి కూడా ఊడిపోతుంది. ప్రజలందరూ చులకనైతే కౌశిక్ రెడ్డి ఖబర్దార్. మల్యాల సుజిత్ కుమార్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు. కరీంనగర్లోని తీగలగుట్టపల్లి అయ్యప్ప ఆంజనేయ స్వామి ఆలయాల్లో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. శ్రీ శ్రీ జగద్గురు హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి ఆశీస్సులతో తంగళ్లపల్లి శ్రీనివాస్ శర్మ, సంపత్ శర్మ ఆధ్వర్యంలో కళ్యాణ క్రతువు కొనసాగింది. ఈ సందర్భంగా ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. జిల్లాలోని నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షులు రాజన్న గురుస్వామి, దాసరి వినోద్, దండే రాజశేఖర్, నరసింగారావు, కార్పొరేటర్లు కొలగాని శ్రీనివాస్, కాశెట్టి శ్రీనివాస్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ కరీంనగర్ లో కార్మికులు ఆందోళనకు దిగారు. నగరంలోని ప్రభుత్వాసుపత్రి ఎదుట హాస్పిటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం వరకు నిరసన కార్యక్రమం కొనసాగింది. గత 2 నెలలుగా ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు చెల్లించడం లేదని యూనియన్ గౌరవ అధ్యక్షులు బండారి శేఖర్ అన్నారు. ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పెండింగ్ లో ఉన్న 2 నెలల వేతనాలు తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ హాస్పిటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు అరుణ్, ఉపాధ్యక్షులు కళావతి, నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసినటువంటి శానిటేషన్, పేషెంట్ కేరు, సెక్యూరిటీ గార్డులకు గత 2 నెలలుగా పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలు ఇవ్వాలని చెప్పేసి అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారికి, అదేవిధంగా కాంట్రాక్ట్ యాజమాన్యాన్ని కూడా విన్నవించడం జరిగింది, లేఖలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా 20 రోజులు అవుతా ఉంది. 20 రోజుల నుండి అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇటు అధికారులు, అటు కాంట్రాక్ట్ యాజమాన్యం పూర్తిగా కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. 542 పడకల గదులు హాస్పిటల్ కి 332 పడకల గదులకు బిల్లు మాత్రం వచ్చింది. మరి మిగతా 210 పడకల గదులకు బిల్లు ఎందుకు రాలేదు? ఎవరి పొరపాటు జరిగింది? ప్రభుత్వం నుంచి మొత్తం బిల్లు వచ్చినప్పటికీ కూడా ఈరోజు ఉద్దేశపూర్వకంగా ఈరోజు అటు కాంట్రాక్ట్ యాజమాన్యం కావచ్చు, లేదంటే ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ అధికారులు కావచ్చు, వీళ్ళ నిర్లక్ష్యం వల్ల కార్మికులకు 2 నెలల 25 రోజులుగా జీతాలు లేవు. ఇంకొక వారం రోజులు అయితే 3 నెలలు అవుతుంది జీతాలు లేక. ఈరోజు అన్ని స్కూల్స్ ప్రారంభమైనాయి. వాళ్ళ పిల్లలు ఉన్నారు. పిల్లలకు పుస్తకాలు, బట్టలు, పెన్నులు, స్కూల్ బ్యాగులు, స్కూల్ ఫీజులు, ఈ రకంగా అనేక రకాలుగా కార్మికులు ఇబ్బందులు పడతా ఉన్నారు. అంతేకాదు రూమ్ ఓనర్లు 2 నెలల నుంచి కిరాయి కట్టకపోతే మీరు ఖాళీ చేయాలని చెప్పేసి కూడా వేధిస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం, అటు కాంట్రాక్ట్ యాజమాన్యం కూడా తక్షణమే ఈ కార్మికుల పెండింగ్ వేతనాలు ఇచ్చే విధంగా చొరవ తీసుకోవాలి. లేకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు సూపరింటెండెంట్ గారు కూడా వచ్చారు. వారికి దరఖాస్తు కూడా పెండింగ్ వేతనాలు, ఇతర అన్ని అంశాల మీద ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది, దరఖాస్తు కూడా చేయడం జరిగింది. తను కూడా 2-3 రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పేసి కూడా సూపరింటెండెంట్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం ఆలోచన చేసి కార్మికుల పట్ల కొద్దిగా కనికరం చూపాలని చెప్పేసి మీ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.